సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను అకుంఠిత పోరాటంతో సాకారం చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని దుబ్బాక ఎమ్మెల్యే జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా దుబ్బాక పట్టణంలో గాంధీ చౌరస్తా, మున్సిపల్ కార్యాలయంలో తహసీల్దార్ కార్యాలయం, వన్నపడకల ఆసుపత్రి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం చేపట్టామని, కేసీఆర్ సారథ్యంలో సాధించుకున్నామన్నారు. ఎక్కడ ఉన్న కాళేశ్వరం నుండి ప్రాజెక్టుల ద్వారా వందల కిలోమీటర్లు సాగు, తాగునీళ్లు తెచ్చుకున్నామన్నారు. అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఎక్కడో ఉన్న తెలంగాణను వెనక్కి తీసుకెళ్లాడన్నారు. దేశంలోని విఫల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయాడన్నారు. కేసీఆర్ అధికారంలో లేకపోవడంతో ఏం కోల్పోయామో తెలంగాణ ప్రజలు గమనించారన్నారు. కేసీఆర్ కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట జిల్లా కీలక పాత్ర పోషించిందని, ఉద్యమాల గడ్డగా దుబ్బాక, సిద్దిపేటలో నిలిచిపోయాయన్నారు. దుబ్బాక ప్రజలకు, మరి ముఖ్యంగా మా బీఆర్ఎస్ కార్యకర్తలకు, మా ముఖ్య నాయకులకు, మరి పుర ప్రముఖులకు, మరి పెద్దలు కేసీఆర్ గారికి, మరి గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారికి, మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ వందనాలు, మరి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇది ఎన్నో ఏండ్ల కళ. ఆ కళ సాధ్యం కావడానికి మరి ఉద్యమ నాయకుడు, మరి తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరైతే తెలంగాణ కోసం పోరాడినరో, మరి పోరాటంలో ఎన్నో ఉద్యమాలు చేసినా, ఏది చేసినా చివరికి కేసీఆర్ గారి డైరెక్షన్లోనే ఈరోజు తెలంగాణ సాధించుకున్నామంటే ఆ గొప్ప మరి ఆ ఉద్యమ నాయకునికి దక్కుతుంది. మరి ముఖ్యంగా దుబ్బాక ఒక ఉద్యమాల గడ్డ. తెలంగాణ కోసం ఎందరో పోరాడి మరి చాలామంది అమరులై మరి ఈ గడ్డ నుంచే తెలంగాణ సాధించుకున్న ఘనత మా దుబ్బాక ప్రజలది, సిద్దిపేట జిల్లా వాసులది. మరి ఏది ఏమైనా ఎన్నో ఆశలతోటి, ఆశయాలతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకొని మరి ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారికి మరి దేశంలో ఎనలేని మరి ఒక ఆదరణ. మరి ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాల కోసము తెలంగాణ సాధించుకున్నాం. మరి దాన్ని పూర్తిగా ఆచరణ పెట్టిన నాయకుడు, ఏకైక నాయకుడు. ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో రాష్ట్ర సాధనల కోసం ఉద్యమాలు చేసినా కానీ మరి ఒక ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కావడం, ఆయన దేనికోసం అయితే సాధించుకున్నాడో అదే తెలంగాణలో అదే చేసుకునే ఉద్యమంతో ఈరోజు ఎన్నో ప్రాజెక్టులు మరి తెలంగాణ దేశంలోనే మరి అన్ని రాష్ట్రాల కంటే అగ్రగామిగా, ఒక కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఒక అగ్రగామిగా నిలిచి మరి అందరి మన్నన పొందిన మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు మరి ఎన్నో ఆశలతోటి ఎన్నో మరి తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు మరి బీఆర్ఎస్ పాలనలో మరి అనుకున్న దానికంటే ఎక్కువ సాధించడం. మరి 3వ దఫాలో కూడా మరి ఇంకా ఏమో చేస్తాడు అని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వంకి మరి ఈ కాంగ్రెస్ను మరి గెలిపించి ముఖ్యమంత్రిని చేసిన తర్వాత మరి వారికి అర్థమైపోయింది తెలంగాణ సాధించుకున్నది దేనికోసం, మరి ఈరోజు జరుగుతున్నది దేనికోసం. రాష్ట్రంలో ఈరోజు ఎక్కడ చూసినా మరి పూర్తిగా శూన్యమైపోయినది. మరి పూర్తిగా అరాచకాలు, మరి లంచగొండితనాలు, అభివృద్ధి పూర్తిగా నిర్వీర్యమైపోయి మరి గ్రామాలు, పట్టణాలు పూర్తిగా మళ్ళీ రావాలి, మళ్ళీ మాసారే రావాలి, మళ్ళీ కేసీఆరే రావాలనే మరి వినాదంతో మళ్ళీ ముందుకొస్తున్నారు. ఏది ఏమైనా మరి ఇంత తొందరలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక సంవత్సరం లోపలనే మరి విఫలమైన ఏకైక ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి. ముఖ్యంగా కాంగ్రెస్ పాలించే ఏదైతే ఉన్నాయో ఏ రాష్ట్రంలో కూడా మరి ఈరోజు ప్రజలు పక్కదారి చూస్తున్నారు. మరి కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. మరి ఇప్పటికైనా గ్రహించి మరి గ్రామాలల్లో కూడా మరి పారిశుద్ధ్యమే కావచ్చు, మరి ల్యాండ్ ఆర్డరే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, మరి రైతులకు సంబంధించిన అన్ని విషయాలలో కూడా మరి ఎన్నో వాగ్దానాలు చేసి, ఎన్నో ఎలక్షన్ అప్పుడు ఎన్నో వాగ్దానాలు చేసి మరి ఏదో చేస్తాడు అని చెప్పి ప్రజలు ఈరోజు పట్టం కట్టినరు. పూర్తిగా మరి అది ఫెయిల్ అయిపోయిన ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు. మరి ఏది ఏమైనా ఈరోజు మళ్ళీ మరి ప్రజలందరూ కూడా
తెలంగాణ తెచ్చిన నాయకుని వైపు మళ్ళోసారి మూడోసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి జితలో మరి వారు ఉంటేనే మన రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, మరి ప్రజలు సుభిక్షంగా ఉంటారని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మరి వాళ్ళు కోరుకునే విధంగా మళ్ళీ వచ్చేది కూడా మళ్ళీ మా ప్రభుత్వమే, 100% మా ప్రభుత్వమే. మరి రైతులు చల్లగా ఉండాలన్నా, ప్రజలు బాగుండాలన్నా, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలన్నా మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ మా సారే రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు. తప్పకుండా జరుగుతుంది. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్.